ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాసాగు కనిష్ట సామాన్య గుణిజము మరియు ఘాసాబా గరిష్ట సామాన్య భాజకము. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కంపల్సరిగా కాసాగు ఘాసాబా మీద నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాసాగు ఎలా కనుక్కుంటారు, ఘాసాబా ఎలా కనుక్కుంటారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. కాసాగు కడుతున్నప్పుడు 2 లేదా 3 సంఖ్యలను కాసాగు కడుతున్నప్పుడు కంపల్సరిగా ప్రధాన సంఖ్యల చేతే కట్టాలి. ప్రైమ్ నెంబర్స్. ఎనీ నెంబర్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు అంటే ఏ సంఖ్యకైనా 2 కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. మరి అటువంటి ప్రధాన సంఖ్యల చేత కాసాగు కడతారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కాసాగు ఘాసాబా. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 10, 15, 20. 10, 15, 20 యొక్క కాసాగు కనుగొనుము అన్నాడు. మరి ఫస్ట్ చూడండి, కాసాగు 2 చేత 2 5 10, 15 అలాగే రాసుకున్నాను. 2 10 20. 5 చేత 5 1 5, 5 3 15, 5 2 10. సో కాసాగు కట్టడానికి కనీసం 2 సంఖ్యలు భాగించేటట్లు ఉండాలి. అలా లేదు కాబట్టి ఇంకా మల్టిప్లై చేసుకోవచ్చు. 2 3 6, 6 1 6, 6 5 30, 32 60. సో కాసాగు మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఘాసాబా. కొన్ని లెక్కలు కూడా అక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 10, మల్టిపుల్స్ ఆఫ్ 15, మల్టిపుల్స్ ఆఫ్ 20 అలా మల్టిపుల్స్ తీసుకొని కామన్గా ఉన్న వాల్యూని ఎల్సిఎంగా తీసుకోవచ్చు. జనరల్గా కూడా కట్టుకోవచ్చు. మరి ఘాసాబా ఏ విధంగా కనుక్కుందామో చూద్దాం. ఘాసాబా కడుతున్నప్పుడు ప్రతి సంఖ్య యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోండి. 10 యొక్క ఫ్యాక్టరు 1 2 5 10, 15 యొక్క ఫ్యాక్టరు 1 3 5 15, 20 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 4 5 10 20. కామన్ ఫ్యాక్టర్ అన్నిట్లో కామన్గా ఉండేది 5 కాబట్టి ఇక్కడ ఘాసాబా 5 అయింది. కాకుండా 10కి 15కి ఘాసాబా కట్టండి. 10 1 10, సపోతే రిమైండర్ 5 వచ్చింది. ఆ 5 చేత మరలా 10 తీసుకోండి. 5 2 10 అంటే 10కి 15కి కామన్గా 5 వచ్చింది. ఆ 5 చేత 20 డివిజిబుల్ చేయండి. 5 4 20. సో 5 కామన్గా వచ్చింది కాబట్టి డైరెక్ట్గా కూడా మనం చెప్పచ్చు. ఆ విధంగా ఎలాగ చెప్పొచ్చు అనేది మెథడ్ 2లో 10కి 15కి 20కి డైరెక్ట్గా 5 చేత మనం ఎల్సిఎం తీసుకోవడం జరిగింది. ఇంకా ఎల్సిఎం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక కామన్గా ఉండిపోయింది 5 × 1, హెచ్సిఎఫ్ 5 × 1. ఈ విధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే ఇంకొక లెక్క చూద్దాం. ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 72 120. 72 120 సంఖ్యల యొక్క కాసాగు మరియు ఘాసాబా కనుగొనుము అన్నాడు. ఇది కూడా ఫస్ట్ 72కి 120కి కాసాగు కడతాం. 2 చేత కడుతుంటే 2 36 జా, 2 60 జా, 2 18 జా, 2 30 జా, 2 9 జా, 2 15 జా, 3 3 జా, 3 5 జా. ఆ విధంగా చూసుకుంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 360 వచ్చింది. అదే ప్రాబ్లంకి హెచ్సిఎఫ్ ఎలా కడుతున్నాము? 72కి 122కి కామన్గా ఉన్న నెంబర్ చేత 12 6 జా, 12 10 జా. తర్వాత కామన్గా ఉన్న నెంబర్ 2 చేత 2 3 జా, 2 5 జా. ఇంకా లాస్ట్లో 1 ఉంటుంది. ఈ లైన్లో ఉన్నవన్నీ మల్టిప్లై చేసుకుంటే 12 2 × 1, 12 2 జా 24. సో ఘాసాబా మనం కాసాగా కనుక్కోవడం నేర్చుకున్నాం. అలాగే ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 24 36 48. ఇది మీరు ట్రై చేయండి. ఎందుకంటే కాసాగా కట్టడం ఎలాగో అక్కడ ఉంది, అలాగే ఘాసాబా కట్టడం ఉంది. ట్రై చేయండి ఒకసారి. దీని తర్వాత ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఒక్కోసారి మనకి ఇలా పవర్స్ రూపంలో అడుగుతూ ఉంటాడు. క్రింది సంఖ్యల యొక్క కాసాగు మరియు ఘాసాబా కనుగొనుము అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు, పవర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారో చూడండి. ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుంటున్నాను. ఎల్సిఎం కనుక్కుంటున్నప్పుడు ప్రతి ప్రధాన సంఖ్య ఈచ్ ప్రైమ్ నెంబర్ కామన్ ఆర్ నాట్, కామన్గా ఉన్నా లేకపోయినా హయ్యెస్ట్ పవర్ని కాసాగా తీసుకోవాలి. గరిష్ట పరిమాణ ఘాతాన్ని కాసాగుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఏమో 2 పవర్ 4 ఉంది, 2 పవర్ 5 ఉంది, 2 పవర్ 6 ఉంది. ఇక్కడ కామన్ తీసుకుంటే కామన్గా 2 ఉంది, ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఈ యొక్క కామన్లో హయ్యెస్ట్ పవర్ ఏది? 2 పవర్ 6 హయ్యెస్ట్ పవర్.
2^6 అనేది హైయెస్ట్ పవర్. సో ఇలాంటి పవర్ రూపంలో 2^6 ఇంటూ 3 ఇంటూ 5² ఇలా మనకి పవర్ రూపంలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఎల్సిఎం కనుక్కోమంటే ఈచ్ ప్రైమ్ నెంబర్ కామన్ ఆర్ నాట్ దెన్ హైయెస్ట్ పవర్ ఈజ్ కాల్డ్ అవర్ ఎల్సిఎం. ప్రతి ప్రధాన సంఖ్య కామన్గా ఉన్నా లేకపోయినా గరిష్ట పరిమాణ ఘాతాన్ని కాసాగుగా ప్రకటించాలి. ఇక 2^6 ఉంది, ఆ తర్వాత 2^5 ఉంది, ఆ తర్వాత 2^6 ఉంది. ఇక్కడ కామన్గా ఉన్నది 2a, కామన్గా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఇందులో హైయెస్ట్ పవర్ ఏది 2^6. ఇక్కడ 3³ ఉంది, 3^4 ఉంది, 3^2 ఉంది. ఇక్కడ హైయెస్ట్ 3^4. ఇందులో 5² ఉంది, 5^4 ఉంది, 5³ ఉంది. ఇందులో హైయెస్ట్ పవర్ 5^4. చూసారా, 2^4 ఇంటూ 2^6 ఇంటూ 3^4 ఇంటూ 5^4 ఆల్ ప్రైమ్స్ విత్ హైయెస్ట్ పవర్. అన్ని ప్రధాన సంఖ్యలు మరియు గరిష్ట ఘాతం. అదే హెచ్సిఎఫ్ అనుకోండి, గాసాబా కనుక్కోవాలనుకోండి ఇటువంటి ప్రాబ్లమ్స్కి. ఈచ్ ప్రైమ్ నెంబర్ కంపల్సరీ ఇన్ కామన్ దెన్ లీస్ట్ పవర్ ఈజ్ కాల్డ్ అవర్ హెచ్సిఎఫ్. ప్రతి ప్రధాన సంఖ్య కామన్గా ఉంటూ కనిష్ట పరిమాణ ఘాతాన్ని గాసాబగా ప్రకటించాలి. ఇక్కడ 2^4 ఉంది, ఇక్కడ 2^5 ఉంది, 2^6 ఉంది. ఇందులో లీస్ట్ ఎంతండి 2^4. ఇక్కడ 3³ ఉంది, 3² ఉంది, 3^4. లీస్ట్ ఎంతండి 3². ఇక్కడ 5² ఉంది, 5³ ఉంది, 5^4 ఉంది. లీస్ట్ ఎంతండి 5². సో కామన్ ప్రైమ్స్ విత్ లీస్ట్ పవర్, ఉమ్మడి ప్రధాన సంఖ్యలు మరియు కనిష్ట ఘాతం. దిస్ ఈజ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలాగే ఈ ప్రాబ్లం కూడా ఎల్సిఎం కడుతున్నప్పుడు ప్రతి ప్రైమ్ నెంబర్ కామన్గా ఉన్నా లేకపోయినా హైయెస్ట్ పవర్ని ఎల్సిఎంగా తీసుకోమని చెప్పాను. గాసాబాకి వచ్చేసరికి ప్రతి ప్రైమ్ నెంబర్ కామన్గా ఉంటూ లీస్ట్ పవర్ని గాసాబాగా తీసుకోమని చెప్పాను. కానీ కొన్ని ప్రాబ్లమ్స్లో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్లో ఉండదు, అక్కడక్కడ ఈవెన్ నెంబర్ కూడా ఉంటుంది. మనం ఫ్లోలో ప్రైమ్ నెంబర్స్లోకి మార్చుకోకుండా ఆ ప్రాబ్లం ట్రై చేసి ఆన్సర్ తీసుకుంటాము. అది లక్కీగా ఆప్షన్లో ఉంటుంది, ఆన్సర్ పెట్టుకుంటాము, అనవసరంగా ఒక మార్కును కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా a^m ఫార్ములా a^mn, a^m ఇంటూ a^n ఫార్ములా a^m+n, a^m/a^n ఫార్ములా a^m-n. ఈ ఫార్ములాస్ ఎందుకంటే ఇచ్చిన ప్రాబ్లంలో సరి సంఖ్యలు ఉన్నప్పుడు ఆ సరి సంఖ్యలు మనం ప్రైమ్ నెంబర్స్లోకి మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఒక సిరీస్లో 4^4 ఉంది. ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాన్ని 2^4 రాసుకున్నాను. అప్పుడు a^m రూపంలోకి వచ్చింది కాబట్టి 2^4 కాబట్టి 2^8 అయ్యింది. అలాగే ఇక్కడ 6ని కూడా అలాగే కన్వర్ట్ చేసుకున్నాను. అన్ని ప్రైమ్ నెంబర్స్లోకి వచ్చిన తర్వాత ఇందాక మనం ఎలాగైతే ఎల్సిఎం తీసుకున్నప్పుడు ప్రతి ప్రైమ్ నెంబర్ కామన్గా ఉన్నా లేకపోయినా గరిష్ట పరిమాణ ఘాతాన్ని ఎలాగైతే కాసాగా ప్రకటించామో ఇప్పుడు కూడా అదే విధంగా మనం కాసాగా ప్రకటిస్తే సరిపోతుంది. గాసాబాకు వచ్చేసరికి ప్రతిదీ ప్రైమ్ నెంబర్ రూపంలో ఉంది కాబట్టి ఈచ్ ప్రైమ్ నెంబర్ కామన్గా ఉంటూ లీస్ట్ పరిమాణ ఘాతాన్ని గాసాబాగా ప్రకటిస్తే సరిపోతుంది. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చాను ఇక్కడ. కింది సంఖ్యల కాసాగు గాసాబా. ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ నెంబర్స్. పాయింట్ లోపంలో ఉన్న లెక్కలకు కూడా నేను ఇవ్వడం జరిగింది. సో 0.5, 0.75, 1.5 ఇలాంటి పాయింట్లో ఉన్న లెక్క గతంలో మనకు అడగడం జరిగింది. అటువంటి ప్రాబ్లం కూడా ఏ విధంగా చేయాలో వివరంగా చూడండి. ఇప్పుడు 0.5 దాన్ని అన్నిట్లో కూడాను 0.5ని ఒక 2 జీరో యాడ్ చేసి దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకోండి. 0.50, 0.75, 1.50 ఒక పాయింట్కి తెచ్చుకొని రౌండ్ ఫిగర్ చేసుకోండి. అప్పుడు అన్ని నెంబర్ కింద ఫామ్ చేసుకోండి. 50, 75, 150. అప్పుడు 50కి 75కి ఫస్ట్ 150కి ఎల్సిఎం కట్టడం తెలుసు. అలాగే 50, 75, 150కి గాసాబా కట్టడం మీకు తెలుసు. ఆ విధంగా పాయింట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా మనం చేయొచ్చు. ఇక నెక్స్ట్ మోడల్కి వచ్చేసరికి భిన్నాల్లో ఉన్నటువంటి లెక్కలకి ఎలా కాసాగు గాసాబా కట్టాలో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పుడు చూడండి, కాసాగు ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అంటే భిన్నముల కాసాగు బై లవముల గాసాబా. అదే గాసాబాకు ఫార్ములా హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. లవముల గాసాబా బై హారముల కాసాగు. ఈ రెండు ఫార్ములాస్ బేస్ చేసుకొని భిన్నంలో ఉన్నటువంటి లెక్కలకు కూడా కాసాగు మరియు
గాసాబా మనం ఈజీగా కట్టొచ్చు. ఇప్పుడు 2కి 8కి 12కి కాసాగు 24, 5కి 15కి 75కి గాసాబా 5. సో 24/5. దీనికి హెచ్సిఎఫ్ ఎలా కడుతున్నాను? అదే లవానికి గాసాబా తీసుకోండి. 2కి 8కి 12కి గాసాబా 2, 5కి 15కి 75కి కాసాగు 75. సో 2/75. ఇంకో ప్రాబ్లం ఇచ్చాను చూడండి, 3/8, 9/16, 27/40. ఆ ప్రాబ్లంకి సేమ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి.